ప్రియులారా, మనము గలతీయులకు రాసినటువంటి పత్రిక మనము ఈరోజు 3వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. 3వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలని మనం చూడబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రియులారా, కొన్ని వందల సంవత్సరాల ముందు చాలా మంది అనేకమైనటువంటి రోగముల చేత చాలా మంది చనిపోయేవారు. ఏ కారణమో తెలియదు కానీ చాలా మంది చనిపోయేవారు. ఎవరంటే ఏదో అంటే స్పెసిఫిక్ అనారోగ్యం ఏంటో తెలియకుండా ఏదో గద్దర వచ్చింది, లేకపోతే జ్వరం వచ్చింది, లేకపోతే ఏమో తలిగింది అని అనుకునేవాళ్ళు. కానీ ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి అని తెలియదు. అలా చాలా వందల మంది చనిపోతుండేవారు అలాగే. కానీ ఒకప్పటి రోజుల్లో ఈ రోజులు లేవు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, వైద్య శాస్త్రంలో ఇంకా చాలా విధానాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఏ రోగమైనా సరే తెలుసుకొని, ఈ పలానా ఇది రోగం, ఈ రోగానికి ఈ వ్యాధికి పలానా ట్రీట్మెంట్ చేయాలి, పలానా మందు ఇవ్వాలి, ఇలా ఇస్తే ఓకే బ్రతుకుతారు అని ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువగా పెరిగింది. కానీ ఒకప్పుడు టెక్నాలజీ లేకపోవడం వల్ల, ఒకప్పుడు మందులు లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతూ ఉండేవాళ్ళు. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనకు రోగం ఏంటో తెలిస్తే, మనకు వ్యాధి ఏంటో తెలిస్తే ఆ వ్యాధికి తగినట్టుగా ఏ మందు వేసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ మందు వేసుకుంటే ఆ రోగం పోతుంది కదా. సో మనం ఈరోజు ధ్యానించబోయే వాక్య భాగంలో కూడా ఈ యొక్క విషయాన్ని మనం చూడబోతున్నాం. ఏంటంటే మనకి ఏ వ్యాధి ఉందో, ఏ రోగం ఉందో, ఏ బలహీనత ఉందో ఎవరు తెలియజేస్తారు, ఏం తెలియజేస్తుంది అని అంటే, ప్రియులారా, ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఈ ధర్మశాస్త్రము మనకు ఒక టెస్ట్ లాగా. ఈ ధర్మశాస్త్రము వెలుగులో మన జీవితాన్ని చూసుకుంటే, ఈ ధర్మశాస్త్రం అనే స్కాన్ లో అనే టెస్టింగ్ ట్యూబ్ లో మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటే అసలు మనలో ఏం బలహీనతలు ఉన్నాయి, మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనకున్న వ్యాధి ఏంటి, మనకున్న రోగం ఏంటి అనేది ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. మరి ధర్మశాస్త్రం తెలియజేసిన తర్వాత దానికి మందు ఏంటి, దానికి మెడిసిన్ ఏంటి అనేది కూడా ధర్మశాస్త్రమే మనల్ని మెడిసిన్ దగ్గరికి నడిపిస్తుంది. ఆ విషయాన్ని ఈరోజు మనము వాక్యంలో చూడబోతున్నాం. బహుశా చాలా మంది మీరు అనుకోవచ్చు, ఈ వాక్యం నాకు సంబంధించింది కాదు, నాకు ఎలాంటి వ్యాధి లేదు, ఎలాంటి రోగం లేదు, నేను మంచివాడినే, కాబట్టి పాస్టర్ శ్యామ్ చెప్తున్న యొక్క ప్రసంగం నాకు కాదు అని బహుశా మీరు అనుకోవచ్చు. పిల్లరా, మీకు ఏ వ్యాధి లేదు, ఏ రోగం లేదు, ఎలాంటి బలహీనత లేదు అని మీరు అనుకుంటే, నేను అనేది భౌతికంగా కాదు, ఆత్మీయంగా. ఆత్మీయంగా మీకు ఎలాంటి బలహీనతలు లేవు, ఆత్మీయంగా మీకు ఎలాంటి పాపాలు లేవు అని మీరు అనుకుంటే, యాక్చువల్లీ మీరు టెస్ట్ సరిగా చేసుకోవట్లేదు. మీ టెస్టే లోపాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం వెలుగులో మీరు పరిశీలన చేసుకోవట్లేదు. ధర్మశాస్త్రం వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే మనం అందరం పాపులుగానే నిలబడతాం తప్ప ఎవ్వరు కూడా దాని నుంచి పాస్ అయ్యి మీకు ఏం లేదు వెళ్ళిపో అనేది ఉండదు. అందరం కూడా ధర్మశాస్త్రం ముందు పాపులుగానే నిలబడతాము. ధర్మశాస్త్రము మనం పాపులము అని మనకు తెలియజేస్తుంది. తెలియజేయడం మాత్రమే కాదు, అది మనను ఆ మందు, దానికి మెడిసిన్ ఎవరో ఆయన దగ్గర కూడా ధర్మశాస్త్రం మనల్ని పంపిస్తుంది. కాబట్టి ఈరోజు చెప్పబోయే ప్రసంగం మీ అందరి కోసమే. మనందరికి అవసరం ఈ మందు, మనందరికి అవసరం ఈ బలహీనతలు. మనకందరికీ బలహీనతలు ఉన్నాయి కాబట్టి దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం మనకు అందరూ కూడా అవసరం. అందుకనే ఈ ప్రసంగాన్ని ఈరోజు మనం విందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 29. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉండినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాధ శిక్షకుడాయను.
అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు. ఈ చదువైన వచన భాగాలలో మనము ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలను మాత్రమే చూడబోతున్నాం. ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిది 23 నుంచి 24 వచనాలలో ధర్మశాస్త్రముతోనైతే మనం అందరము బందీలము అనే విషయం మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రంతోనైతే మనం అందరము కూడా బందీలము. రెండవ విషయం ఏం చూస్తామంటే 25 నుంచి 29 వచనాలు క్రీస్తుతోనైతే మనం అందరము స్వతంత్రులము. 25 నుంచి 29 క్రీస్తుతోనైతే స్వతంత్రులము అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. మొదటి విషయం ధర్మశాస్త్రంతోనైతే బందీలము. 23 నుంచి 24 వచనం చూడండి. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉండినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ఇక్కడ ఫుట్ నోట్ ఉంది చూడండి. విశ్వాసము వెల్లడి కాక మునుపు అనే దాంట్లో ఫుట్ నోట్లు ఏముంది? కింద ఫుట్ నోట్ లో విశ్వాసము రాకముందు అంటే నీలో విశ్వాసము లేకముందు, నీలో విశ్వాసము వెల్లడి కాకముందు, నీవు విశ్వాసం ఉంచక ఉన్న ముందు ఏంటంటే నీవు ధర్మశాస్త్రముకు లోనైన వారమైతివి అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే నీవు క్రీస్తును తెలుసుకోకన్నా ముందు, క్రీస్తు యందు విశ్వాసం ఉంచకన్నా ముందు నువ్వేంటంటే ఇప్పుడు ఇంకా ధర్మశాస్త్రానికే లోనైన వారంగా ఉన్నావు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోనైన వారంగా ఉంటే నువ్వు ఏ విధంగా ఉంటావు? పరిశుద్ధంగా ఉంటావా? పాపిగా ఉంటావు? పాపిగానే ఉంటావు. ఎందుకంటే ధర్మశాస్త్రములకు లోనైన వారుగా ఉంటే ధర్మశాస్త్రాన్ని ఎవరైనా పరిపూర్ణంగా పాటిస్తారా? ఎవరైనా పాటించగలుగుతారా? పాటించలేరు. కాబట్టి నువ్వు ఇంకా విశ్వాసం ఉంచక ముందు, విశ్వాసము వెల్లడి కాకముందు, నీలో విశ్వాసము లేకన్నా ముందు నువ్వు ఇంకా ధర్మశాస్త్రానికి పాటించవలసిన వారంగా ఉన్నావు. ఇంకా కూడా నువ్వు పాపిగానే ఉన్నావు అనే విషయాన్ని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. పిల్లరా, మనం రక్షింపబడాలంటే ముందుగా మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాం. అయితే విశ్వాసము వెల్లడి కాక ఉన్న ముందు, అంటే విశ్వాసం లేకన్నా ముందు మునుపు మనం అందరం కూడా ధర్మశాస్త్రానికి బానిసలుగా ఉన్నాం, ధర్మశాస్త్రంలో బందీలుగా ఉన్నాం. కానీ విశ్వాసం అనేది ఏంటంటే ఒక తాళపు చెవి లాంటిది. ఇది ఏం చేస్తుంది? విశ్వాసం అంటే ధర్మశాస్త్రం చేతిలో బందీగా ఉన్న నిన్ను ఈ విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే తాళపు చెవిలాగా ఓపెన్ చేసి ఆ బంధిత్వంలో నుంచి, ఆ బందీగా ఉన్న నిన్ను బయటకు విడుదలనిస్తుంది, బయటకు విమోచింపజేస్తుంది. విశ్వాసం ఇస్ ఎ కీ. అదొక తాళపు చెవిలాగా ధర్మశాస్త్రంకు లోనైన, ధర్మశాస్త్రంలో మనం చేయాల్సినటువంటి పనులు, క్రియలు, ఆచరించవలసిన ఆచారాలు, విధానాలు, వాటన్నిటి నుండి మనల్ని విమోచించి ఈ విశ్వాసం అనేది మనను బయటకు తీసుకొని వస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ధర్మశాస్త్రం అంటే ఏంటంటే జైల్లో ఉండే ఒక పోలీస్ లేకపోతే ఒక జైలర్ లాంటిది. ఏం చేస్తుంది ధర్మశాస్త్రము? ఒక జైలర్ లాగా, ఒక పోలీస్ లాగా ఏం చేస్తా అంటే మనను చెరసాలలో బంధిస్తుంది. చెరసాలలో ఏం చేస్తా అంటే నువ్వు దాటి వెళ్ళొద్దు, ఆ గేటు దాటి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఈ పనులు చేయాలి, నువ్వు ఈ పలానా టైంకి ఇది చేయాలి, అది చేయాలి అని ధర్మశాస్త్రం ఏం చేస్తా అంటే ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఒక జైలర్ గా నిన్ను అదే బందీ చేసి నిన్ను నడిపిస్తుంది ధర్మశాస్త్రం. ఈ పలానా పనులు చేయాలి, ఈ పలానా పండుగలు ఆచరించాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఒక జైలర్గా ధర్మశాస్త్రం అనేది ఉంటది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే మనం అందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకన్నా ముందు మనం అందరం కూడా ధర్మశాస్త్రము వెలుగులో మనం అందరం కూడా బందీలనే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
ఇక్కడ గమనించండి కదా, ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను అనగా అర్థం ఏంటి? బాల శిక్షకులు అంటే ఎవరు? బాల శిక్షకులు అంటే ట్రైనర్స్, లేకపోతే నానీస్ ఉంటారు కదా, పిల్లలను చూసుకునే వాళ్ళు, క్రమశిక్షణ వేసేవాళ్ళు, టీచర్స్ లాగా, ట్రైనర్స్ లాగా ఉంటారు కదా, వీళ్ళు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను అని చెప్తున్నాడు. అంటే గార్డెన్ అంటారు కదా, గార్డెన్, నాని, ట్రైనర్, ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? నానీస్, గార్డెన్ ఏం చేస్తారు? పిల్లల్ని చూసుకుంటారు కదా, పిల్లలు చూసుకుని జాగ్రత్తగా సరైన టైంకి తింటున్నారా లేదా, మరి ఎక్కడ ఆడుకుంటున్నారు, వేడితో ఆడుకుంటున్నారు, మరి వాళ్ళతో దగ్గరుండి మంచిగా చూసుకుంటారు. వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ ఆధీనంలో చూసుకుంటారు. వాళ్ళకి ఫుల్ అథారిటీస్ ఉంటాయి. మీరు పిల్లలను మంచిగా చూసుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా మీరు చూసుకోవాలని పేరెంట్స్ ఆ గ్రీక్ కల్చర్ ఆ టైంలో ఫుల్ అథారిటీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీ అథారిటీ కింద ఉన్నారు, మీ అధికారం కింద ఉన్నారు. మా పిల్లలు మీకు ఇచ్చినాం కాబట్టి వాళ్ళు మీరే చూసుకోవాలి అని చెప్పేవాళ్ళు అన్నట్టు. అంటే ఫుల్ అథారిటీస్ ఇచ్చేవాళ్ళు. ఆ ఉదాహరణ ఇక్కడ వాడుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఒకప్పుడు మనందరికీ నాని, ధర్మశాస్త్రం ఒకప్పుడు మనందరికి కూడా ఒక ట్రైనర్, ఒక కోచ్. ధర్మశాస్త్రం అలా ఉండే. ఏం చేస్తుంది అంటే ధర్మశాస్త్రం మనందరూ కూడా పెద్ద అయ్యేంత వరకు, విశ్వాసంలో ఎదిగే వారికి ట్రైన్ చేస్తుంది మనల్ని. విశ్వాసం ఉంచడానికి మనం పెరిగి పెద్ద క్రీస్తు యందు విశ్వాసం ఉంచేంత వరకు ధర్మశాస్త్రం మనం ట్రైన్ చేస్తుంది. ఏమని ట్రైన్ చేస్తుంది? నువ్వు పాపివి, నీ క్రీస్తు అవసరం, నీ రక్షకుడు అవసరం. నువ్వు బహుశా నాకు వల్లనే నువ్వు రక్షణ పడవచ్చు అనుకుంటున్నావు కావచ్చు. నన్ను నువ్వు పరిపూర్ణంగా పాటించలేవు, అది నీతోని కాదు. నానీస్ అంటారు కదా, నేను కాదు మీ మమ్మీ డాడీ వేరే, జస్ట్ నేను టెంపరీగా నేను వాళ్ళు వచ్చేంత వరకు నేను చూసుకోవడానికి నేను ఉన్నా అని అంటారు కదా నానీస్, మేట్స్. ధర్మశాస్త్రం కూడా అంతే. నువ్వు క్రీస్తు దగ్గరికి పోవాలి, ఆయన నీ రక్షకుడు, ఆయనే నీ డాడీ, ఆయన ద్వారా రక్షింపబడతావు. కానీ నేను టెంపరీ, నిన్ను ప్రిపేర్ చేస్తున్నా ఆయన దగ్గరికి వెళ్ళడానికి, నిన్ను ప్రిపేర్ చేస్తున్నాను ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడానికి, నిన్ను ప్రిపేర్ చేస్తున్నానని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం. ధర్మశాస్త్రం మనం క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. ధర్మశాస్త్రం మనం ట్రైన్ చేస్తుంది. ఏమని ట్రైన్ చేస్తుంది అంటే నువ్వు పాపివి, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించి పరిశుద్ధునివి కాలేవు అని తెలియజేస్తుంది. ఎందుకంటే మనకి ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఏంటో మనకు అర్థం కాదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఒక మంచి క్రమశిక్షణ కానీ లేకపోతే పాపం మనకి ఎలా తెలుస్తుంది? ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండును వాళ్ళు తిన్నాను. ఆ పండులో ఏమైనా పాపం ఉందా? ఇంతకి ఆ పండులో పాపం లేదు, కానీ దేంట్లో పాపం ఉంది? దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞను వాళ్ళు మితిమీరారు కాబట్టి ఆ ఆజ్ఞను అతిక్రమించడంలో పాపం ఉంది. అంటే ఆజ్ఞ ఉంది, ఇప్పుడు పాపము ఏంటంటే మనకు అర్థమవుతుంది. ఏంటి పాపము? మంచి ఏంటి అంటే అది తినకుండా ఉండడం మంచిది, కానీ ఇప్పుడు పాపం ఏంటి? అది తింటే పాపం కదా. అంటే ఆజ్ఞలు అనేవి ఏది మంచో ఏది చెడో మనకు తెలియజేస్తాయి. ధర్మశాస్త్రం కూడా మనకి ఏది మంచో ఏది చెడో ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం మనకి ఎందుకు అవసరం అంటే మన పాపులము, మన ఎంత బలహీనులమో మనకు అర్థం చేయించడానికి. ధర్మశాస్త్రం మనం లేకపోతే ఏమవుతారంటే నేను మంచివాడిని అనుకుంటాం, నేను ఎవరికేం అన్యాయం చేయలేదు, ఎవరికేం ద్రోహం చేయలేదు అని ఈ యొక్క ధర్మపురుడైన యవనస్తుడు అనుకుంటాడు కదా. ఏమంటాడు ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను పరలోక రాజ్యం పోవాలంటే, నిత్య జీవం పొందుకోవాలని నేను చేయాలి అంటే ఆయన ఏమంటాడు? ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే, నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను, నేను మంచివాడిని, నేను చిన్నప్పటి నుంచే మంచివాడిని, నేను అందరి దృష్టిలో మంచివాడిని అని అనుకుంటారు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అయితే నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఏంటి కొదువగా ఉన్నది? నీకున్నదంతా అమ్మి బీదలకి ఇమ్ము. ఇది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది కదా. మన పొరుగువారిని కూడా మనం ప్రేమించాలి కదా. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి కదా. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తే మనకున్నదంతా అమ్మి బీదలకు ఇవ్వడంలో బాధ ఏంటి? కానీ ఈ యవనస్తుడు ఏమయ్యాడు? బాధపడుతూ వ్యసనగ్రాహకుడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతకీ యవనస్తునికి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక గుణపాఠం ఏంటి తెలుసా? ఈయన ఏమనుకుంటాడంటే ధర్మశాస్త్రం పాటి
పాటించడం ద్వారా నీతిమంతులుగా అవుతానని ఆయన అనుకుంటున్నాడు. ఆయన అనుకున్నా కూడా నువ్వు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించలేవు. అందుకనే ఒక ఎగ్జాంపుల్ ఏంటి, నీకున్నదాన్ని అమ్ము, బీదలకి ఇవ్వు. ఇస్తారా? ఇవ్వలేదు. పిల్లలు మనం కూడా చాలా మన జీవితాల్లో మనం మంచి వాళ్ళని ఎవరికి అన్యాయం చేయలేదు, ఎప్పుడేం పాపం చేయలేదు అనుకుంటాం. కానీ దేవుని యొక్క దృష్టిలో మనం అందరూ కూడా పాపులుగానే నిలబడతాం. నేను ఎప్పుడు కూడా వ్యభిచరించలేదు అని అనుకోవచ్చు మీరు. కానీ ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ వ్యభిచారపు చూపుతో చూస్తేనే మీరు వ్యభిచరించినట్టు. తర్వాత ఒక వ్యక్తిని ఎవరిని చంపేయలేదు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు మంచోని ఎవరిని చంపేయలేదు, మర్డర్ చేయలేదు అనుకోవచ్చు. కానీ వ్యక్తుడా అని ఎవరితో మీరు అంటే మీరు అతన్ని చంపివేసినట్టే. ఇది దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క స్టాండర్డ్ లో బ్రతకాలంటే అది మనతో అసాధ్యం, అది మనతో కష్టం. సో ధర్మశాస్త్రం మనకి ఏం తెలియజేస్తుందంటే నువ్వు ఏదో మంచిగా బ్రతికి ఏదో సాధించి నువ్వు నీతిమంతుడిగా కావు. నీకు క్రీస్తు అవసరం. నీ మీద నువ్వు ఆధారపడితే నువ్వు నరకం వెళ్తావు. కానీ నీకు క్రీస్తు అవసరం అనే విషయాన్ని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ప్రియులను, ధర్మశాస్త్రము ఏంటి పాపము, ఏమి పాపము అనేది మనకు తెలియజేస్తుంది. ఆ పాపం మన పాపం అనేది తెలియజేసి మనం క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది అనే విషయాన్ని మనం కూడా గమనించాలి. ప్రియులను, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే బ్రతకాలి, మనం పిలవడం. కానీ మన సొంత శక్తి మీద అది మనతోనే కాదు. దేవుని మీద ఆధారపడితేనే, దేవుని యొక్క విశ్వాసం ఉంచితేనే దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాము. పిల్లల బహుశా మనలో ఎవరైనా దేవుని మీద ఆధారపడకుండా మీ సొంత శక్తి మీద, మీ సొంత శక్తి సామర్థ్యత మీద మీరు ఆధారపడుతున్నారు కావచ్చు. నేను పరలోకానికి వెళ్తానులే అని మీ మీద ఆధారపడుతున్నారు కావచ్చు. పిల్లరా, మీ మీద ఆధారపడితే మీరు వెళ్ళేది నరకమే తప్ప పరలోకం కాదు. పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు మీద ఆధారపడాలి, క్రీస్తు యందే విశ్వాసం ఉంచాలి. మనలో ఎవరైనా ఇంకా క్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే ప్రియులారా, ఇదే మంచి సమయం. గ్రహించండి, నేను పాపిని, నేను మంచో నేను అనుకుంటాను, కానీ నాలో అనేకమైన పాపాలు ఉన్నాయి. దయచేసి దేవా నన్ను క్షమించు, నేను రక్తం ద్వారా కడుగు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో ఆయన మన పాపాలు క్షమించి మనం మరణించి పరలోక రాజ్యానికి వారసులుగా ఆయన మనం చేస్తాడు. ప్రియులారా, విశ్వాసం లేఖన ముందు మనం అందరం కూడా ధర్మశాస్త్రానికి బందీలు. కానీ ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం స్వతంత్రులం. చూడండి 25 నుంచి 29 వచనాలు, 25 నుంచి 29 వచనాలు మనం చూస్తే, అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనక ఇక బాలశిక్షణ కింద ఉండము. అంటే ఇప్పుడు విశ్వాసం ఆల్రెడీ మనం క్రీస్తు విశ్వాసం ఉంచాము కాబట్టి మనకు బాలశిక్షకుడు అవసరం లేదు. మన పేరెంట్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నానితో పని లేదు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చారు కాబట్టి నానితో పని లేదు మనకి, గార్డెన్తో పని లేదు మనకి. విశ్వాసం వెల్లడి అయింది కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచినావు కాబట్టి ఇంకా నీకు బాలశిక్షకుడైనా ధర్మశాస్త్రం నీకు అవసరం లేదు. ఇప్పుడు నీకు విశ్వాసమే అవసరం నీకు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అయితే, దేవుని కుమారులుగా ఎట్లా అయ్యారు అంటే విశ్వాసము ద్వారా దేవునికి పిల్లలుగా మీరు పిలువబడ్డారు. క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరంటే క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా ఆయన మరణము పునరుత్థానముతో మీరు పాలిపాలస్తులయ్యి ఆయన కుమారులు అయ్యారు, ఆయన ధరించుకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. పిల్లలు గమనించండి, మన విశ్వాసంలో ఒక స్థాయికి మనం వచ్చిన తర్వాత మనం దేవుని పిల్లలం అవుతాం. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మన పాపలను గ్రహిస్తామో, ఒక స్థాయికి వస్తామో, అప్పుడు మనం దేవుని పిల్లలుగా మనము పిలువబడతాం. అంతవరకు కూడా మనం పాపులమే, అంతవరకు కూడా మనం ధర్మశాస్త్రం కిందనే ఉంటాం. ఇంకా అంతవరకు కూడా ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడిగానే ఉంటది. ఒక వయసు వచ్చేంత వరకు, విశ్వాసంలో కొంత స్థితికి ఎదిగేంత వరకు ఇంకా కూడా మనం ధర్మశాస్త్రం అనే బాలశిక్షకుడి కింద ఉంటూనే ఉంటాము. పిల్లగా ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రం మనల్ని ఏం తెలియజేస్తుంది? ధర్మశాస్త్రం మనందరికీ అవసరం. ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడమని చూసాం. చూడండి 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అయినారు.
మనం దాన ధర్మాలు చేయడం ద్వారానో, నీతి కార్యాలు చేయడం ద్వారానో, అనాథాశ్రమాలు పెట్టడం ద్వారానో దేవుని పిల్లలు కాము. క్రైస్తవ కుటుంబంలో పుట్టడం ద్వారానో, చర్చికి రెగ్యులర్గా వెళ్ళడం ద్వారానో మనం క్రైస్తవులు కాము. కానీ ఎలా క్రైస్తవులం అవుతాము అంటే దేవుని యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే దేవుని కుమారులం అవుతాము. 20వ వచనం, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. పిల్లలు ఇక్కడ గమనించండి, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ అంటే ఇక్కడ భౌతికమైనటువంటి బాప్తిజం గురించి మాట్లాడట్లేదు. కొంతమంది అనుకుంటారు క్రీస్తు యందు విశ్వాసం అవసరం లేదు, జస్ట్ బాప్తిజం తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. బాప్తిజము క్రీస్తు యందు విశ్వాసం ఉంచకుండా నువ్వు బాప్తిజము తీసుకుంటే అది బాప్తిజము కాదు, ఆ బాప్తిజము నిన్ను రక్షించదు. ప్రియులారా గమనించండి, ఇక్కడ రోమీయుల రాసిన పత్రిక 6:3 ఈ విధంగా ఉంది, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితమని ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచున్నట్లు మనము ధర్మశాస్త్రము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. గమనించండి, ఇక్కడ ఈ బాప్తిజం ఇక్కడ మాట్లాడుతుంది భౌతికమైన బాప్తిజం కాదు. ఇక్కడ భౌతికంగా ఏదో నువ్వు నీటిలో మునిగి వచ్చేటువంటి బాప్తిజం కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానకు సాదృశ్యమైనటువంటి బాప్తిజము. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానకు సాదృశ్యమైన బాప్తిజం గురించి ఇక్కడ మాట్లాడుతూ చాలా మంది ఏదో మా పాస్టర్ గారు బాప్తిజం తీసుకోకపోతే పెళ్లి చేయడానికి, లేకపోతే మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే ఏమన్నా వస్తాయని, అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఏంటి బాప్తిజం తీసుకోవాలని చాలా మంది అలా బాప్తిజం తీసుకుంటారు. కానీ ఆ బాప్తిజము కాదు. కొంతమంది క్రిస్మస్ న్యూ ఇయర్ రోజు అందరూ వచ్చేసి గుంపులుగా ఆ బాప్తిజం తీసుకుంటారు, ఇంట్లో మునిగి గుంపులుగా బాప్తిజం తీసుకుంటారు. ఇది నిజమైన బాప్తిజం కాదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతావో, నీ లోపల దేవుని యొక్క కార్యం ఎప్పుడైతే నిజంగా జరుగుతుందో, నీ లోపల జరిగిన కార్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేసేటువంటి క్రియనే బాప్తిజము. నీ లోపల నువ్వు విశ్వాసం ఉంచకుండా బయటకు బాప్తిజం నీటిలో మునిగినంత మాత్రాన నువ్వు క్రైస్తవులు కావు, నీ పాపాలు క్షమించబడవు, ఇంకా నువ్వు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండలేవు. ఎవరైనా మనలో పండుగలకి మ్యారేజ్ కోసం ఎవరైనా బ్యాప్టిజం తీసుకుంటే మీరు మరలా బ్యాప్టిజం తీసుకోవాలి. మీరు అది తీసుకుంది బ్యాప్టిజం కాదు, ఏదో జస్ట్ మీరు తెలియనప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారు. పిల్లలు గమనించండి, నిజమైన బాప్తిజం విశ్వాసం ఉంచిన తర్వాత మనం ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటామో, బహిరంగంగా తెలియజేస్తామో, అదే నిజమైన బ్యాప్టిజం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బ్యాప్టిజం ఏంటంటే, మన బ్యాప్టిజం ద్వారా మన బ్యాప్టిజం అనేది ఇక్కడ ఆత్మీయంగా కనెక్ట్ చేసి మనము క్రీస్తు యొక్క మరణము పునరుత్థానంతో పాలిభాగస్తులు ఎవరైతే అవుతామో వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడతారు, దేవుని కుమారులు అవుతారు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పిల్లలు గమనించండి, ఇక్కడ క్రీస్తును ధరించుకున్న వారు ఉంది కదా మాట. మనం ఆత్మీయంగా క్రీస్తును కలిగి ఉన్నాం, క్రీస్తును ధరించుకున్నాం అంటే అర్థం ఏంటి అంటే, ఈరోజు నేను ఏం బట్టలు వేసుకున్నానో మీకు అందరు కూడా తెలుసు కదా. మరి క్రీస్తును ధరించుకున్నాము అని అర్థం ఏంటి? మీలో క్రీస్తు ఉన్నాడని అందరికీ తెలియాలి. క్రీస్తును ధరించుకున్నవారు అని అంటే అర్థం ఏంటంటే, మిమ్మల్ని చూస్తే క్రీస్తు కనబడాలి. నేనేం ధరించుకున్నానో మీకు తెలుసు. మనం క్రీస్తును ధరించుకున్న వారమై ఉన్నామంటే మీరు క్రీస్తును ధరించుకున్నట్టు ప్రజలకు మీరు కనబడాలి. క్రీస్తు మీ ద్వారా మీలో కనబడాలి. కనబడుతున్నాడా లేదా ఒకసారి మనం పరిశీలన చేయాలి. మీ కుటుంబంలో మీ పిల్లలు మిమ్మల్ని చూసి క్రీస్తును తెలుసుకుంటున్నారా? మీరు పనిచేసే దగ్గర మీరు క్రీస్తు యొక్క ప్రేమ, కనికరము, నమ్మకత్వం మీరు మీ పని దగ్గర మీరు చూపెడుతున్నారా? క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తును ప్రజలకు తెలియజేయడం, ప్రజలకు చూపించడం, క్రీస్తు నీలో నివసించడం.
అది క్రీస్తును ధరించుకోవడం అంటే. మనం అందరం చాలా మంది మనలో పేరుకు మాత్రమే క్రీస్తును ధరించుకున్నట్టుగా ఉంటాం, కానీ నిజమైన క్రీస్తు మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా కనబడడు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటాం, కానీ నిజంగా క్రీస్తుని ఇతరులకు చూపించే వారంగా ఉంటాం. మన జీవితం అసలు మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు క్రీస్తును చూపించే క్రైస్తవునివా లేదా క్రీస్తు పేరు పెట్టుకున్న క్రైస్తవునిగా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 13:14 ఈ విధంగా ఉంది. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు. క్రీస్తును ధరించుకుంటే నీ శరీర ఆశలని వాటిని చంపుకోవాలి, వాటిని నెరవేర్చుకోవడానికి బ్రతకదు. నీలో క్రీస్తు బ్రతకాలి అంటే నువ్వు చావాలి, నీ స్వయం స్వార్థం చావాలి. ఎంత ఎక్కువగా నిన్ను నువ్వు చంపుకుంటావో, అంటే నేను సూసైడ్ చేసుకోమని చెప్పడం ఇక్కడ ఏంటంటే నిన్ను నీవు ఎంతగా చంపుకుంటావంటే నీ స్వయం స్వార్థం, ద్వేషం, కోపం ఎంతగా నువ్వు చంపుకుంటావో, ఎంతగా తగ్గించుకుంటావో క్రీస్తు నీలో అంత ఎక్కువగా బ్రతుకుతాడు. క్రీస్తు మీలో జీవించాలని మీకుందా? అయితే ఆ అవకాశం నీ చేతుల్లోనే ఉంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకో, అప్పుడు క్రీస్తు నీలో ఎక్కువ అవుతాడు. నిన్ను నువ్వు తగ్గించుకో, నీ గర్వం, కోపం, స్వార్థం అని తగ్గించుకో, అప్పుడు క్రీస్తు నీలో ఎక్కువగా నివసిస్తాడు. అసలు క్రీస్తుకు నువ్వు ప్లేస్ ఇవ్వు. నీ లోపల మొత్తం నీలో ఏం నిండిందంటే స్వయం స్వార్థం, దేశం, కోపం, కపటం ఇవన్నీ కూడా నిండి ఉన్నాయి, అవి ఫుల్గా ఉన్నాయి. ఇంకా క్రీస్తుకి కూడా ప్లేస్ ఉంది. క్రీస్తు నీలో నివసించాలంటే వాటిని ఎంటీ చేయు, వాటిని ఖాళీ చేయు, అప్పుడు క్రీస్తు నీలో పరిపూర్ణంగా ఆయన నిండబడతాడు. నీలో క్రీస్తు బ్రతకాలంటే నువ్వు చావాలి. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో క్రీస్తు నీలో బ్రతకాలంటే, నీలో ఉండాలంటే, క్రీస్తు నీతో పాటు ఈ నూతన సంవత్సరంలో ఉండాలంటే నిన్ను నువ్వు, నీ స్వయాన్ని, ద్వేషాన్ని, కపటాన్ని వాటన్నిటిని కూడా తక్కువ చేసుకోవాలి, తగ్గించుకోవాలి, చంపుకోవాలి. క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటంటే ప్రతిరోజు మన కోసం మనం చావడం, అంటే మన స్వార్థం, ద్వేషం, కపటం కోసం మనం చేస్తూ క్రీస్తు మహిమ కోసం బ్రతకడమే క్రీస్తును మనం వెంబడించడం అంటే. ఆయన సిలువెత్తుకొని నడవడం అంటే ఇదే. మరి ఎంతమంది మరి ఈ సంవత్సరంలో ఆయన సిలువెత్తుకొని నిన్ను నువ్వు చంపుకొని క్రీస్తు మహిమ కోసం బ్రతకడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. 25వ వచనం చూడండి. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. పిల్లలు, మనం క్రీస్తునందు అందరూ కూడా సమానమే, అందరం కూడా సమానమే. ఆయనలో ఆయన ఒకరిని ఒకలా మరొకరిని ఒకలా చూడడు. ఆయన దేవుడి దృష్టిలో మనం అందరం సమానమే. దేవుడు మనందరినీ సమాన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనందరి కొరకు ఆయన మరణించాడు, మనందరి కొరకు తిరిగి లేచాడు, మనందరి కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. కానీ దేవుడి దృష్టిలో మనం అందరం సమానమే, కానీ మనుషులమైన మన దృష్టిలోనే మనమే సమానం కాదు. మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మనకు తారతమ్యాలు ఉన్నాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యూదులని గ్రీకు దేశస్తుడు లేదు అనంటే ఈ దేశం ఆ దేశం అని లేదు. ఇంకా మన భారతదేశంలో చెప్పాలంటే ఈ కులం ఆ కులం అని కాదు, మన చిన్న కులం ఈ పెద్ద కులం అని కాదు. ఒక దరిద్రమైన పరిస్థితి అంటే మన భారతదేశంలో ఈ యొక్క కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ అనేది ఏం చేస్తుంది అంటే మనుషులని హెచ్చు తగ్గులు క్రియేట్ చేస్తుంది. వీళ్ళు తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు ఎక్కువ కులం వాళ్ళు అని కుల వ్యవస్థ తెలియజేస్తుంది. పిల్లలు గమనించండి, మనుషులు అందరం సమానమే, మనందరిలో ఉండేది రక్తమే. పిల్లలు మనందరికీ 2 కళ్ళు, 2 చెవులు, ఒక నోరు ఉంది. అన్ని కులాలు సమానమే. దాని కులాలను బట్టి మనిషికి విలువనివ్వద్దు, అంటే కులాన్ని బేసి చేసుకొని మనిషికి విలువ ఇవ్వడం కాదు. మనుషులమైన మనందరూ కూడా సమానము. మనుషులమైన మనందరినీ కూడా యేసు ప్రభు అయిన దేవుడు ఆయనను తయారు చేశాడని చూడాలి. ఒక మనిషి యొక్క విలువ అతడు పుట్టిన కులంలో ఉండదు, కానీ అతడు దేవుడి ద్వారా తయారు చేయబడ్డాడు, దేవుడు అతని కోసం మరణించాడు అనే దాంట్లో ఉంటది ఒక మనిషి యొక్క విలువ అనేది మనము గమనించాలి ప్రియులారా. నిజంగా మన భారతదేశంలో చూస్తే ప్రతి విషయాల్లో కులమే, కులం కులాలు నేను ఫీల్ అవుతున్నాను.
చిన్న పెద్ద కులస్తులు అనే కుల లేదు, మనుషులు అందరూ ఒక్కటే. కానీ మీకు అర్థమైన అవడానికి నేను చిన్న పెద్ద కులాలు అని చెప్తున్నాను. పిల్లరా ఇక్కడ గమనించండి, మన భారతదేశంలో చూస్తే కులం మీదే విలువ. ఏ పని జరగాలన్నా కులమే. ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే మొట్టమొదటిగా అడిగేది కులం. మీదే కులం, మీరేంటోళ్ళు అడుగుతారు. పెళ్లి చేసుకోవాలంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ అడిగేది ఏంటంటే వాళ్ళు మా కులబలేనా, మా కులబలం చూడండి సంబంధము అని అంటుంటారు. ఎక్కడైనా ఉద్యోగం వెళ్ళాలంటే మీరు ఏ కులం అని అడుగుతారు. మనం ఈవెన్ ఓటింగ్ వేయడానికి కూడా ఆ నాయకుడు ఏ కులముడు అయితే ఇక మిగతా ఆయన కులములు అందరూ కూడా ఆయనకి ఓటేస్తారు. భారతదేశంలో ప్రతి విషయంలో, ప్రతి స్థాయిలో, అన్ని రంగాలలో కులం అనేది ఉన్నది. అది చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి. పిల్లల మనుషుల్లో తారతమ్యాలు లేవు. మనం అందరం ఒకటే. చిన్న కులం పెద్ద కులం అని లేదు. క్రీస్తు మనందరి కొరకు మరణించాడు. ఆయన మనందరినీ సమాన ప్రేమతో చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా అందరినీ సమాన ప్రేమతో చూడాలి. మీలో ఎంతమంది ఒకవేళ మీరు కుల వ్యవస్థ మీలో ఉంటే, మీరు అనుకుంటే ఇంతవరకు కులాన్ని బేస్ చేసుకునే మీరు వివాహం చేసుకుంటే మీరు క్షమాపణ వేడుకోవాలి దేవుణ్ణి. దేవా నేను ఒకప్పుడు కులం అంటూ నేను తిరిగాను, దయచేసి నన్ను క్షమించమని ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడు చెప్తుంటారు మీ కులం ఏంటో ఇతరులకు చెప్పొద్దు, ఎదుటి వారి కులం ఏంటో మీరు ఎప్పుడు అడగద్దు. అసలు కుల వ్యవస్థనే తీసేయండి. మీ పిల్లలకు మీ కులం ఏంటో అర్థం కావద్దు, తెలియదు మీ పిల్లలకి. అంటే మీరు కులరహిత, అసలు కులం లేకుండా మీరు బ్రతకండి. కులాన్ని బేస్ చేసుకుని ఏ పనులు కూడా మీరు చేయొద్దు. ఇది మొదటి విషయం. దేవుడి దృష్టిలో కులాలు అనేవి లేవు, అది మనమే తయారు చేసుకున్నాం. అది భయంకరమైనటువంటి పాపం. పిల్లలు బయట సమాజంలో ఉంటే పర్లేదు అనుకోవచ్చు, కానీ సంఘాల్లో ఉన్న ఈ కుల వ్యవస్థ, చిన్న కుల సంఘం, పెద్ద కుల సంఘం, క్రైస్తవ సంఘం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సంఘాలలో అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. పిల్లల ఈ విషయాన్ని మనం గమనించాలి. రెండోదిగా మనం చూస్తే దాసుడని స్వతంత్రుడని తేడా లేదు. దాసుడు స్వతంత్రుడు అంటే ఎంప్లాయీస్. నువ్వు పెద్ద జాబ్ చేస్తున్నావు, నీ చిన్న జాబ్ చేస్తున్నా అని అలాంటి భిన్నాభిప్రాయాలు ఉండదు. సంఘంలో అందరూ సమానమే. ఏదో పెద్ద జాబ్ చేస్తే గాడు అని అంటారు, చిన్న జాబ్ చేస్తే గాడు అని అంటారు. ఇప్పుడు ఏంటంటే జాబ్ను బట్టి, హోదాను బట్టి, ఉద్యోగాన్ని బట్టి మనం విలువ ఇస్తాం. మన ఈవెన్ అప్రోచ్ కూడా మారిపోతుంది ఈజీగా. మీరు ఏంటి, మీరు ఏ పని చేస్తున్నారంటే క్లియర్, ఓకే, లేకపోతే మీరు మేనేజర్ లేకపోతే ఇంజనీర్ అంటే అవునా అని మనం వాళ్ళతో బిహేవ్ చేయడం, మనం మాట్లాడడం, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మారిపోతుంది. సంఘంలో ఇలాంటిది ఉండొద్దు. నువ్వు బయట ఇంజనీర్ కావచ్చు, బయట మేనేజర్ కావచ్చు, కానీ సంఘంలో మనం అందరము సహోదరులమే, సమానంగా అందరినీ ప్రేమించాలి. ఎవ్వరు కూడా వాళ్ళ స్టేటస్ ని బట్టి పోస్ట్ కావద్దు. ఇక్కడ అర్థమవుతుందా? సంఘంలో అలాంటిది స్టేటస్ విలువలు ఉండదు. పెద్ద జాబ్ చేసిన అందరూ ఒక టీము, చిన్న జాబ్ చేసిన అందరూ ఒక టీము. ఈ గ్రూపులు క్రియేట్ చేయొద్దు. సంఘంలో అందరము సమానంగా ఉండాలి. క్రీస్తు అందరినీ మీరు ఎక్కువ జాబ్ చేస్తున్నారు, మీరు తక్కువ జాబ్ చేస్తున్నారు అని వీళ్ళని ఎక్కువ విధంగా చూడడం, వీళ్ళు ఒక విధంగా చూడడం. క్రీస్తు అలా చూడడు. క్రీస్తు చూసినప్పుడు మనం కూడా అలా చూడద్దు. తర్వాత మనం చూస్తే ఇంకేముంది ఇక్కడ చూడండి, స్త్రీ అని పురుషుడని తేడా లేదు. పిల్లరా మనం కూడా చాలాసార్లు ఈ యొక్క భారతదేశంలో మనం చూస్తే అమ్మాయిలకి తక్కువ విలువనిస్తుంటారు, స్త్రీలకి తక్కువ విలువనిస్తుంటారు. ఈవెన్ తల్లిదండ్రులలో అబ్బాయి అనుకోండి, అబ్బాయిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు, అమ్మాయిని ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపో. అబ్బాయిని మంచిగా చదివిస్తారు, అబ్బాయిని మంచిగా అది కావాల్సిన కొనిస్తారు, కానీ అమ్మాయి ఉండదు. ఎందుకంటే ఆమె ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే, కాబట్టి ఆమె మనం చదివియద్దు, ఆమెకి ఎందుకు చదువు అని పక్కన పెడుతూ ఉంటారు. కుమారుల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు, కానీ అమ్మాయిల మీద ఫోకస్ చేయరు. ఇది తండ్రులలో ఉన్నటువంటి పాపం.
మీరు అమ్మాయిలు ఉంటే మీ అమ్మాయిలతో సమానంగా ఈక్వల్ గా మీరు పెంచండి, ఈక్వల్ గా చదివియండి, ఈక్వల్ గా విలువనివ్వండి. సమాన ప్రేమతో మీరు చూడండి. అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు. దేవుని యొక్క దృష్టిలో అందరూ కూడా సమానమే. అందరూ కూడా దేవుని దృష్టిలో అందరూ సమానమైనప్పుడు మనం కూడా అందరిని సమానంగానే చూడాలి. స్త్రీ అనగానే అందరి మాటలు వింటరా అని అంటారు. నో, లేదు. ఆడవాళ్ళని అలా తప్పుగా మనం చూడదా అనద్దు. అందరం సమానమే. విలువ తక్కువ ఇవ్వద్దు స్త్రీలకి. వాళ్ళెంతో మనం కూడా అంతే. పురుషులమైన మనం అందరం కూడా పురుషులారా, మన పురుష అహంకారం ఉంటుంది, మనలో గర్వం ఉంటుంది. ఏమంటారంటే స్త్రీల అహంకారం అవుతాం. కాబట్టి ఆ అహంకారం తగ్గించుకోవాలి, దాంట్లో మనం తీసివేయాలి. స్త్రీలకు కూడా విలువనివ్వాలి. మన భార్యకైనా మన పిల్లలకు ఆడవాళ్ళైనా వాళ్ళకి సమాజంలో ఆడవాళ్ళైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని గౌరవిస్తున్నాడు, దేవుడు వాళ్ళని సమాన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనలో కూడా అలాంటి తారతమ్యాలు ఉండకూడదు. సమాజంలో ఉంటుంది కదా, కానీ సంఘంలో నడవేది. సమాజంలో అందరూ అనుకుంటారు ఆడవాళ్ళు తక్కువ ఇట్లా అనుకుంటారు, కానీ సమాజంలో మాత్రం అది నడవదు. ఇక్కడ సంఘంలో మాత్రం అది నడవద్దు. మనం విలువనివ్వాలి అనే విషయాన్ని మనం చూడాలి. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం మరలా తిరిగి రానున్నాడు. కాబట్టి మనం కూడా ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ సమాన ప్రేమతో విలువ ఇవ్వాలి. వాళ్ళ బాధ్యతలు వేరు కావచ్చు. స్త్రీలు పురుషులు చేసేటువంటి బాధ్యతలు వేరు కావచ్చు. కుటుంబంలో వారి బాధ్యతలు వేరు కావచ్చు. సంఘంలో వారి బాధ్యతలు వేరు కావచ్చు. బాధ్యతలు వేరేంత మాత్రాన విలువలో హెచ్చుతగ్గులు రావద్దు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఈ వచన భాగాలు మనం చూస్తే 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారంగా వారసులై ఉన్నారు. పిల్లలు మనమందరం కూడా కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే అబ్రహామునకు పిల్లలుగా అయ్యాం. ఇది మనం సంపాదించుకుంటే కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే అబ్రహాముకు మనము పిల్లలుగా అయ్యాం. మీరు బహుశా అనుకోవచ్చు, మరి ఇప్పుడు దేవుని దృష్టిలో యూదులు ఒక మంచి స్థాయిలో ఉన్నారు కావచ్చు, మనం వేరే స్థాయిలో ఉన్నాం కావచ్చు అనుకోవచ్చు. నో, యూదులు మనం సేమే. దేవుని యొక్క దృష్టిలో క్రీస్తుని తెలుసుకోకపోతే యూదులు పాపులే, క్రీస్తు తెలుసుకోకపోతే మనం కూడా పాపులమే. క్రీస్తు యొక్క దృష్టిలో యూదులని, గ్రీకు దేశస్తులని, అన్యజనులని ఎలాంటి తేడా లేదు. దేవుడు అందరి పట్ల ఒకటే రక్షణ ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు అందరి కోసం మరణించాడు. యూదులు దేవుడి దృష్టిలో యూదులకు గొప్ప ప్రివిలేజ్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నాడు కావచ్చు. నో, సేమ్ లవ్ ఎఫెక్షన్ మన పట్ల కూడా ఆయనకు ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనం అందరం కూడా విశ్వాసము ద్వారా దేవునికి పిల్లలం అవుతాం, అబ్రహాం పిల్లలం అవుతాం. అబ్రహాం కుటుంబంలో పుట్టినంత మాత్రాన దేవుని పిల్లలు అయిపోరు. ఈవెన్ ఇష్మాయిల్ అయిందా? కాలేదు. ఈవెన్ అబ్రహాము యొక్క భౌతికమైనటువంటి ఆయన చేసిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. విశ్వాసము ద్వారా దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వారే అబ్రహాం యొక్క పిల్లలు, దేవుని యొక్క కుమారులుగా పిలువబడతారు తప్ప ఆయన కుటుంబంలో పుట్టినంత మాత్రాన కారు అనే విషయాన్ని మేము ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే విశ్వాసం ద్వారా మనము దేవుని పిల్లలుగా పిలువబడ్డాం. అది ధర్మశాస్త్రాన్ని పాటించడానికి బట్టి కాదు అనే విషయం మనం తెలుసుకున్నాం కదా. సో మరి ఇంతకీ మనం దేవుని పిల్లలుగా పిలువబడడానికి మన ధర్మశాస్త్రం ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చబడితేనే మనకు రక్షణ ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. ధర్మశాస్త్రం నెరవేర్చబడాలి. అందుకనే అది మనం నెరవేర్చలేమని ప్రభు అయిన యేసు, ఆ దేవాది దేవుడే భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆయన మన స్థానంలో మన కొరకు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఆయన నెరవేర్చాడు పిల్లలు. మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయంలో, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పులైన ఒక దాని అయినను మీరి మనుషులకు ఆరాధన చేయ బోధించు ఆయనలో వారు పరలోకంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు ఆడవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగును. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఒక పొల్లైనా కూడా మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఆయనలో నెరవేరింది. పరిపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ధర్మశాస్త్రం నెరవేర్చడం వల్ల వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, రక్షణని ఆయన మనకు క్రెడిట్ చేసిండు, అంటే ఆపాదించిండు. అది మనం సంపాదించింది కాదు, మనం పొందుకున్నది. సంపాదించడం అంటే మనం పని చేసి సంపాదించడం, పొందుకోవడం అంటే ఏదో జస్ట్ ఎవరో ఇస్తే అది మనం తీసుకున్నది. బారోడ్ రైచియస్నెస్, మనం వేరే వాళ్ళది మనం తీసుకున్నాం అరువుగా. క్రీస్తు ఆ ధర్మశాస్త్రం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధిని ఆయన మన మీద ఆపోదించి ఆయన మన పరలోక రాజు వారసుడిగా ఆయన చేశారు. పిల్లలు మనలో ఎవరైనా ఇంకా మరి మనం పరిశుద్ధులుగా చేసేటువంటి క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా ఉన్నారు కావచ్చు. ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు మీ జీవితంలో గతించినా ఇంకా కూడా మీ పాపంలోనే మీరు బ్రతుకుతున్నారు కావచ్చు. పిల్లరా, ఈ సంవత్సరం అలా ఉండద్దు. 2025 సంవత్సరంలో ఒక చేంజ్ మీలో రావాలి. మీ పాపాలను ఇంకా ఈ సంవత్సరంలో రానివ్వండి. ఇంకా ఇంతవరకు మీరు బ్రతికి 2024 వరకు, ఈ 2025లో కూడా అదే పాపాలను తీసుకొని రాకండి. మళ్ళీ అది పక్కన పెట్టండి, అది గతించిపోయింది. ఆ పాపాలను పక్కన పెట్టండి. 2020 సంవత్సరం దేవుని మహిమ కోసం బ్రతకండి పిల్లరా. మరి దేవుని మహిమ కోసం బ్రతకాలంటే మొట్టమొదటిసారిగా దేవుని యొక్క సహాయం అవసరం. దేవుని యొక్క సహాయం అవసరం మనకు కావాలంటే మీరు ఏమైనా ప్రార్థన చేయాలంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దు, నీవు తప్ప నాకు వేరే శరణం లేదు, వేరే మార్గం లేదు దేవా అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మిమ్మల్ని క్షమించి ఆయన పిల్లలుగా మిమ్మల్ని చేసుకుంటాడు పిల్లలు. కాబట్టి అందరూ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మనం 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా మరి పాపపు జీవితంలో బ్రతుకుతున్నాం. మన పాపాలను మరి ఒప్పుకొని ప్రభువును వెంబడిస్తున్నామా?